అన్న చెప్పండి, ఈ రోజు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ 29 కార్మిక చట్టాల్ని ఒకే పార్లమెంటు సమావేశంలో రద్దు చేసింది. దాంతో పాటు 5 బిల్లులు తీసుకొచ్చింది. ఈ కార్మిక చట్టాల రద్దు వల్ల దేశంలో కోట్లాది మంది కార్మికులకి స్వాతంత్ర్యం కంటే ముందు బ్రిటిషర్లతో పోట్లాడి, స్వాతంత్రం తర్వాత ఈ దేశ పాలకులతో పోట్లాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలని ఒకే కలంపోటుతో రద్దు చేసింది. మరి ఈ 4 లేబర్ కోడ్లు ఎవరికి సంబంధించినటువంటి, ఎవరికి ఉపయోగపడతాయి? 4 లేబర్ కోడ్లు అంటే ఈ దేశంలో బడా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడతాయి 4 లేబర్ కోడ్. ఈరోజు కార్మికులకి కనీస వేతనం పొందే హక్కును రద్దు చేసింది, సమ్మె చేసే హక్కును రద్దు చేసింది, యూనియన్ పెట్టుకునేటువంటి హక్కును రద్దు చేసింది, సామాజిక భద్రత కల్పించేటువంటి హక్కును రద్దు చేసింది. దీనివల్ల అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి అత్యధికులు, అట్టడుగు పొరల్లో జీవించేటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మహిళలు ఈరోజు సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో కనీస భవిష్యత్తును లేకుండా చేసేటువంటి పరిస్థితిని చేసింది. ఈ జీవితాలన్నింటినీ కూడా అంధకారంలోకి నెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ చేసింది. అందుకనే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటువంటిది మొట్టమొదటి డిమాండ్. అట్లాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది 2005లో పార్లమెంట్ చట్టం చేసింది. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధానంగా జరిగింది ఏమిటంటే, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కమ్యూనిస్టులు తమకు పదవులు ఇస్తా అంటే వాళ్ళు త్యాగం చేసి ప్రజలకు చట్టాలు తెచ్చారు. కనీస ఉమ్మడి కార్యక్రమం సిఎంపి ప్రకారంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం ఈరోజు వాళ్ళు తీసుకురావడం అనేటువంటి జరిగింది. దాని ప్రకారంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటే ఆ రోజు 1,18,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని మొత్తం నీరుగార్చేటువంటి చర్య కొడిగట్టింది. దాంట్లో మహాత్మా గాంధీ పేరుంది కాబట్టి గాంధీ పేరును పలకడానికే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాడ్సే పేరు ఉండాలి తప్ప గాంధీ పేరు ఎందుకు అనేటువంటిది నరేంద్ర మోడీ విధానం. అందుకని మహాత్మా గాంధీ పేరును తీసేసి ఎన్ఆర్ఈజే స్థానంలో బీబీజీ రామ్జీ బిల్లుని తీసుకొచ్చింది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే దీంట్లో కూడా కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాలు, గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల ప్రయోజనాలు ఉన్నాయి తప్ప వ్యవసాయ కూలీలకు 5 పైసలు ఉపయోగపడేటువంటిది ఇది కాదు. ఎట్లా అంటే గతంలో 90% బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం, 10% బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే 90% నుంచి 60%కి తగ్గించుకొని ఆ మిగతా 30% రాష్ట్ర ప్రభుత్వం మీద భారం వేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కనుక తమ దగ్గర బడ్జెట్ ఉంటే ఉపాధి హామీ చట్టం ఉంటుంది, బడ్జెట్ లేకపోతే రద్దు చేస్తారు. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం బీబీజీ రామ్జీ బిల్లును అంటే 33 కోట్ల మంది దేశంలో ఉన్నటువంటి రెక్కాడితే డొక్కాడని వ్యవసాయ కూలీల పొట్టలు కొట్టేటువంటి బీబీజీ రామ్జీ బిల్లు తీసుకొచ్చింది. దాన్ని మొత్తం రద్దు చేయాలనేటువంటిది ఈ సమ్మెలో ఉన్నటువంటిది. అంటే చూసుకున్నట్లయితే 125 పని దినాలకు కూడా 125 పని దినాలు పెంచావు కానీ 125 పని దినాలకు కావాల్సిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. దాంట్లో బడ్జెట్ తగ్గించుకున్నది. 100 రోజుల పని దినాలు ఉన్నప్పుడే 50 రోజులు సరిగ్గా పనులు కాలేదు. మరి నువ్వు 125 రూపాయలకు పెంచితే నువ్వు ఇచ్చేటువంటి బడ్జెట్ను 25% అని ఇంకా పెంచి ఇవ్వాలి కదా. నువ్వు బడ్జెట్ను తగ్గించి పని దినాలు పెంచితే ఏం లాభం? బడ్జెట్ తోటే కదా పని జరిగేది. నువ్వు బడ్జెట్ను లేకుండా చేసి పని దినాలు పెంచితే ఏం లాభం? అందుకని దాంట్లోనే మతలాభం ఉంది. అది విద్రోహపూరితమైనటువంటి చర్యగా మనం చూడొచ్చు. కార్మికుడు లేనిదే దేశ భవిష్యత్తుకు పునాది లేదని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయని ఏం చెప్తారు? నరేంద్ర మోడీ ప్రభుత్వం శిఖండి పాము లాంటి విధానాలు అమలు చేస్తుంది. శిఖండి పాముకు 2 తలకాయలు ఉంటాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా 2 తలకాయలు ఉంటాయి. ఒక తలకాయ బడా పారిశ్రామికవేత్తలు, ఆదాని అంబానీల కోసం పనిచేయడం. రెండో తలకాయ ఏమిటంటే దేశంలో మత కొట్లాటలు పెట్టడానికి క్రైస్తవులు, దళితులు, ముస్లింలు, మహిళల మీద దౌర్జన్యాలు చేయడం అనేటువంటిది రెండో తలకాయ. ఈ కార్మిక చట్టాలు రద్దు చేయడం అనేది కార్పొరేట్ శక్తుల మేలు కోసం జరిగినటువంటి ఒక చర్య. అందుకని కార్మిక హక్కులు అనేటువంటి వాళ్ళకి పట్టవు. వాళ్ళకి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల్లో అసంతృప్తి వచ్చినప్పుడు హిందూ ముస్లిం కొట్లాట, క్రైస్తవ హిందూ కొట్లాట, ఇట్లాంటి విధానాలు తీసుకురావడం ద్వారా ఈరోజు ఆ పద్ధతులన్నింటిని కూడా అమలు చేస్తూ ఉంది. అందుకనే కార్మికుల యొక్క సంపద సృష్టికర్తలు కార్మికుల సంపదతో పోగైనటువంటి కార్మికుల సంపదతో సృష్టించబడ్డటువంటి సిరి సంపదలన్నింటినీ కూడా ఈరోజు కార్పొరేట్లకు తాకట్టు పెడుతుంది. వాళ్ళు ఇచ్చే బడ్జెట్ తోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఆదాని అంబానీలు నడుపుతున్నారు. అమిత్ షా, నరేంద్ర మోడీలు ఈ దేశాన్ని వాళ్ళకి అమ్ముకుంటున్నారు, ప్రకృతిని అమ్ముకుంటున్నారు, ఈ దేశంలో సహజ వనరులను అమ్ముకుంటున్నారు, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. కోట్లాది మంది కార్మికులు, శ్రమజీవుల యొక్క పొట్టలు కొట్టేటువంటి విధానాలకి నరేంద్ర మోడీ సర్కార్ ఇవాళ శ్రీకారం చుట్టింది. దానికి వ్యతిరేకంగానే ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. 30 కోట్లకు పైచిలుకు మంది కార్మికులు ఈ రోజు కదం తొక్కుతున్నారు. ఇది దేశభక్తియుతమైనటువంటి సమ్మె.
ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి సమ్మె, ఈ దేశం యొక్క అభ్యుదయానికి, దేశం యొక్క ప్రగతి కోసం జరుగుతున్నటువంటి సమ్మె. ఈ దేశంలో ఎవరికైనా దేశభక్తి ఉందంటే కార్మికుల తరపున ఉండాలా, ఈరోజు కార్పొరేట్ల తరపున ఉండాలా తేల్చుకోవాలి అనేటువంటి నేను చెప్పదలిచాను. పొద్దున్న లేస్తే భారత్ మాతాకి జై అనేటువంటి వాళ్ళు ఈ దేశంలో నుండి మహిళల పైన అత్యాచారాలు జరిగితే మాట్లాడరు, మహిళలపై అత్యాచారాల కారకులు అవుతున్నారు, మహిళల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు, మహిళలపై అత్యాచారాలు చేసి జైలుకి వెళ్ళినటువంటి వాడికి పూలదండలేసి సత్కారాలు చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. అందుకనే రోడ్ల మీద పార్కులల్లో భారత్ మాతాకి జై అనేటువంటి వాళ్ళు మహిళల్ని చిత్రహింసలు పాలు చేసేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. మహిళల్ని గౌరవించడమే భారత మాతను గౌరవించడం. పేపర్ మీద గీసిన బొమ్మను గౌరవించి భారత మాతను గౌరవిస్తున్నా అంటే అది బొమ్మల్ని గౌరవించడమే తప్ప అమ్మల్ని గౌరవించడం కాదు అనేటువంటిది నేను చెప్పదలిచాను. ఈ దేశంలో అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని గౌరవించడానికి వాళ్ళే దేశభక్తులు అవుతారు తప్ప పేపర్ మీద గీసిన బొమ్మల్ని గౌరవించేవాడు ఏనాడు దేశభక్తుడు కాలేదు. ఈరోజు పేపర్ మీద గీసే బొమ్మలకు ప్రతినిధిగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉంటే అమ్మలు, అక్కలు, చెల్లెలందరినీ గౌరవించే వాళ్ళుగా కేవీపీఎస్ ఇట్లాంటి సామాజిక సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయనేటువంటిది నేను చెప్పదలిచాను. దేశంలో ఈ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సమ్మెతో మరి కేంద్ర ప్రభుత్వాలు దిగొస్తాయంటారా? కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనేక సమ్మెల్ని చవిచూసింది. ఎప్పుడైనా ప్రజా ఆగ్రహం ముందు, ప్రజా పోరాటాల ముందు ఎంతటి వాడైనా దిగిరాక తప్పదు. మీ అందరికీ తెలుసు, గత 3 సంవత్సరాల కిందట ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. సంవత్సర కాలం పాటు రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్ని దిగ్బంధించారు. 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది నరేంద్ర మోడీ సర్కార్. ఏం చేసినావు? ఈరోజు రైతాంగం యొక్క తిరుగుబాటు, ఆ పోరాటంలో కమ్యూనిస్టులు నడిపినటువంటి తెగువ, వీటన్నిటి యొక్క పోరాటాల ఫలితంగా నరేంద్ర మోడీ ఏడాది కాలం తర్వాత 750 మంది రైతులు పొట్టన పెట్టుకున్న తర్వాత పార్లమెంటుకు పోయి ఓ రైతన్నలారా మీకు దండం పెడుతుందని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పి చట్టాలు వెనక్కి తీసుకోలేదా? అది ప్రజా పోరాటం ముందు తలొగ్గటం కాదా? ప్రజా పోరాటాలకు నరేంద్ర మోడీ కాదు, వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి హిట్లర్, వాళ్ళ అయ్యలు కూడా తలొక్కినటువంటి చరిత్ర ఈ జెండాలకు ఉంది, ఈ ఉద్యమాలకు ఉంది, ఈ పోరాటాలకు ఉంది. పోరాటంలో ఎవడైనా తలొక్కాల్సిందే. పాలక వర్గాల నడిబొట్లో చేసి నిలబెట్టగలిగే శక్తి పోరాటానికి ఉంది, శ్రామిక వర్గానికి ఉంది, ఎర్ర జెండాకు ఉంది, నీలి జెండాకు ఉంది. ఈ పోరాట శక్తులందరికీ ఉంది అనేటువంటిది నేను చెప్పదలిచాను. ప్రధానంగా ఈ బంద్లో చూసుకున్నట్టయితే కార్మిక చట్టాలను అన్ని చూసుకున్నట్టు అవి చేయాలి, లేదంటే ఇంకోటి ప్రైవేటీకరణను ఆపేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. దీనికి ఏం చెప్తారు? ఈ రోజు నరేంద్ర మోడీ చేసినటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పూర్తిగా లాల్ నీల్ జెండాలన్నీ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. దానికి ప్రత్యేకంగా జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ సమ్మెకు ప్రకటిస్తున్నాయి. నరేంద్ర మోడీ ఎట్లుందంటే పరిపాలన, రామరాజ్యము పేరు చెప్పి రైతును నట్టేట ముంచి పరిపాలన చేస్తూ ఉన్నాడో. నరేంద్ర మోడీ నమ్మి మోసపోయినాము రో, నరేంద్ర మోడీ నట్టేట ముంచినాడు రో. నల్లధనము తెస్తనాని ఉన్నధనమును ఊడగొట్టి పాత నోట్లను రద్దు చేసి రంగు రంగుల నోట్లు తెచ్చి లక్షలు వేస్తానన్నాడు. నరేంద్ర మోడీ ఉన్నదంతా ఉడుకు తిన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నదంతా ఉడుకు తిన్నాడు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అచ్చ దినము ఆయే గాని సత్య దినము తెచ్చినాడు. చాయ్ బిస్కెట్ అమ్మమంటుండో. నరేంద్ర మోడీ ఉద్యోగమే దానినంటుండు, నరేంద్ర మోడీ ఉద్యోగమే దానినంటుండు. కాబట్టి నరేంద్ర మోడీ చాయ్ అమ్మినంత అనేటువంటి మాట దుర్మార్గం. చాయ్ అమ్మితే అమ్మితావేమో, నీ ఆర్ఎస్ఎస్ లో, నీ బీజేపీ యొక్క ఆఫీసులో చాయ్ నువ్వు ఇచ్చిండొచ్చు, కానీ ఈ దేశ ప్రజలకు నువ్వు నల్ల చట్టాలు తెచ్చి కార్మికులకు, కర్షకులకు అడ్డదిడ్డంగా నువ్వు చట్టాలు తెచ్చి ఉన్న మంచి చట్టాలని రద్దు చేసి నీకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసలో నడిచేటువంటి చట్టాలను తెచ్చి ప్రజల మధ్యలో పెట్టి ఈ రోజు ప్రజలను నడ్డి విరుస్తున్నావు, వాళ్ళ హక్కులను కాలరాస్తున్నావు, భారత రాజ్యాంగాన్ని మరి తొలగిస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మెతో నీ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ సమ్మె ఖచ్చితంగా నీ కుండెల్లో నిద్రపోనిదని చెప్పేసి మాట మేము ఖచ్చితంగా చెప్తున్నాం.